హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ స్నేహం. సో ఈరోజు నేను వీడియోలో ఇంకొక బేబీ ఫుడ్ చూపించబోతున్నాను. అది వచ్చేసి వెజిటబుల్స్తో రైస్, కాకపోతే అది 1 year పిల్లలకి ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. సో ఇక్కడ నేను ఈ 3 వెజిటబుల్స్ని యూస్ చేస్తున్నాను. క్యాబేజ్, క్యారెట్, ఇంకా ఒక టొమాటో యూస్ చేస్తున్నాను. క్యాబేజ్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం పెట్టడం మా బాబుకి. క్యాబేజ్ అంతగా అసలు ఎవరికి తినాలనిపించదు, కాకపోతే నేను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే. సో దానికోసం నేను ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యారెట్ని తురుము పెట్టుకున్నాను. క్యాబేజ్ వచ్చేసి చాలా అన్నిటికంటే తక్కువ క్వాంటిటీ నేను తీసుకున్నాను. ఎక్కువ అయితే అది డామినేట్ చేస్తుంది, అది తినాలనిపించదు. అందుకని చెప్పి నేను క్యారెట్ని తురుముకొని క్యాబేజ్ని చాలా తక్కువ క్వాంటిటీలో చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. అండ్ కొంచెం ఒక స్లైస్ ఆఫ్ ఆనియన్. సో నేను ఇక్కడ మిగిలిన 2 వెజిటబుల్స్ కంటే క్యారెట్ ఎక్కువగా తీసుకున్నాను. సో అదైతే టేస్టీగా ఉంటుందని చెప్పి నేను క్యారెట్ ఎక్కువగా తీసుకున్నాను. సో ఇవే కాదు, మీ దగ్గర ఎలాంటి వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అండ్ దెన్ గార్లిక్ యాజ్ యూజువల్. సో ఫస్ట్ నేను దీన్ని నెయ్యితో చేయబోతున్నాను. సో నెయ్యిని తీసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర వేసేసి ఇంకా ఇందాక దంచి పెట్టుకున్న గార్లిక్ వేసేసుకుందాము. అండ్ దెన్ ఆనియన్స్ వేసుకొని అవి బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత అవి కలిసాక ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం అందులో. సో ఫస్ట్ నేను క్యాబేజ్ వేసాను. సో క్యాబేజ్ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 1 minute అట్లా దాన్ని ఫ్రై చేశాను నేను ఆయిల్లోనే. సో అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనం క్యారెట్ వేసుకుందాము. సో క్యారెట్ని కూడా ఒక 1 minute ఫ్రై చేసుకున్నాను. సో ఎవ్రీ వెజిటబుల్ వేసిన తర్వాత ఒక 1 minute నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత ఇంకొక వెజిటబుల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు అది ఉడకడానికి నేను సాల్ట్ వేసాను. అండ్ దెన్ కారం వేస్తున్నాను. సో మీరు కారం ప్లేస్లో కావాలనుకుంటే పచ్చిమిర్చి దంచి వేయండి. తినే అప్పుడు వాళ్ళకి అది తగలకుండా ఉంటుంది. అండ్ కొన్ని వాటర్ వేసి నేను ఉడికిస్తున్నాను దాన్ని. సో అవి మంచిగా ఉడికిపోయిన తర్వాత నేను ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో అది ఇందులో వేస్తున్నాను. సో నాకు వండిన రైస్ వేయడం కంటే బియ్యం ఇట్లా వేస్ట్ చేస్తేనే నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కన్సిస్టెన్సీ మెత్తగా అది చూసుకుంటూ వండుకోవచ్చు కదా అని చెప్పి. సో నేను రైస్ వేయను, బియ్యంతోనే అట్లా కలిపి పులావ్ లాగా చేస్తాను. సో రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం వెజిటేబుల్స్ రైస్ అన్నీ కలిసేలాగా నేను కలుపుకుంటున్నాను దాన్ని. సో కలుపుకున్న తర్వాత రైస్ని కూడా ఒక 1 minute నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అంటే ఒక 1 minute నేను వాటర్ వేయకుండా ఉంచుకుంటున్నాను. సో వెజిటేబుల్ రైస్ అంటే ఇవే వెజిటేబుల్స్ కాదు, మనకి ఏ వెజిటేబుల్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసుకుంటున్నాను. సో వాటర్ కన్సిస్టెన్సీ ఏంటంటే రైస్ని మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఇన్ని గ్లాసెస్ ఎంత అని ఏం లేదు. సపోజ్ మనకి వాటర్ ఇంకా రైస్ మెత్తగా లేదు అనుకుంటే మనం కాసేపు అయిన తర్వాత ఇంక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో పిల్లలు ఎలాగైతే తింటారో అలా చేసుకోవచ్చు రైస్ని. సో ఇలా నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మా బాబు కొంచెం మెత్తగానే తింటాడు. సో అందుకని నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ నేను చూసుకుంటూ వేసుకున్నాను. సో ఇదన్నమాట. అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇది బాగా తింటారు అని కాదు, మనం ట్రై చేయాలన్నమాట ఇంట్రడ్యూస్ చేయడానికి కొత్త కొత్త వెజిటేబుల్స్. ఇది బాగా తింటారు అని కాదు, వాళ్ళు తినేంత వరకు మనం వాటిని ట్రై చేస్తూనే ఉండాలి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.